శ్రీ గురుభ్యో నమః. రామ శిశువు 29/11/2022 సుబ్రహ్మణ్య షష్ఠి మంగళవారం. ఈ ఉదయాన్నే 5:30కు దేవీప్రసాద్ ఇంటి వద్ద సైకిల్ పెట్టి వాకింగ్ చేసుకుంటూ సద్గురు సన్నిధికి వెళ్ళాం. మా గురప్ప మామ అనారోగ్య పరిస్థితిని వివరించాను. ఈరోజు గడవడం కష్టమే అన్నాను. ఇక ఈ జీవితం చాలు అని నిరాహార దీక్ష పూనారు మా మామగారు. ఆ క్రమంలో వారి ఆరోగ్యం క్షీణించింది. గురప్ప మామ మా మేనత్త కొడుకు 1940లో పుట్టారు. కటిక పేదరికం. వాళ్ళ నాన్న మా తాతగారి వద్ద అకౌంటిస్టుగా పనిచేసేవారు. అప్పట్లో మా తాతగారు శ్రీలంకలో వస్త్ర వ్యాపారం చేసేవారు. ఆ రోజుల్లో సంపన్నత్వానికి కాక బంధుత్వానికి విలువనిచ్చేవారు. అందుకే పేద కుటుంబం అయినా సరే తన కూతుర్ని ఆ అకౌంటిస్ట్కి ఇచ్చి పెళ్లి చేశారు మా తాతగారు. పెద్దాయన బ్రతికినంతకాలం సజావుగానే సాగింది గాని వారు పోవడంతో పాటు సకల సంపదలు పోయాయి. ఎంతో మందికి వృత్తిని కల్పించిన ఆ కుటుంబం వేర్లుపోయి ఏదో ఒక పని వెతుక్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ క్రమంలోనే మా నాన్న మా మామ కష్టపడి చదివి ఉపాధ్యాయులు అయ్యారు. మా మామ బండారుపల్లి అనే గ్రామంలో హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేశారు చాలా కాలం. వర్షం పడి నది పొంగి పొర్లుతుంటే ఈరోజు బడి లేదు అని పిల్లల ఆనందంతో గంతులేస్తుంటే ఈత కొట్టుకుంటూ బడికెళ్ళి చదువు చెప్పిన ఉత్తమ ఉపాధ్యాయుడు మా మామ. మా వీధికి కేంద్ర బిందువైన శ్రీరామ మందిరం వద్ద గడపడం అనేది పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఆనందదాయకమైన విషయం. మందిర కార్యక్రమాలలో పాల్గొనడం కొంతమందికి వ్యసనంలా తయారైంది. అలాంటి వ్యసనపరుల్లో మా గురప్ప మామ ఒకరు. ఎంతగా వ్యసనపరుడు అంటే, బాబు మీ మామ రాముణ్ణి వదిలితే గాని మోక్షం రాదు అని మా గురువుగారు అనేంతగా. భజన కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనేవాడు. అందులో హార్మోనియం వాయించేవాడు. తనకు 40 ఏళ్లు దాటాక ఓ సంగీత గురువును పట్టుకొని హార్మోనియం చేర్చుకున్నారు. ఊళ్ళో దోమల బెడద ఉన్నప్పటికీ మా వీధిలో మాత్రం దోమల బెడద లేకపోవడానికి కారణం మా మామ సంగీత స్వరాలే అని నా చిన్నప్పుడే సెటైర్ వేశాను మా మామ సంగీతం మీద. మందిరం ప్రెసిడెంట్ తన వియ్యంకుడు అయిన తిరువీధుల కేశవులు 7/11/2022న మరణించడంతో ఇక నేను కూడా సెలవు తీసుకుంటానని చేసిన మా గురప్ప మామ సంకల్పం 22 రోజుల్లోనే నెరవేరిపోయింది. అనగా ఈ దినం 29/11/2022 సుబ్రహ్మణ్య షష్ఠి పుణ్యదినాన పరమపదించారు. నాకు పని పాట లేకపోయినా నాకు పిల్లనిచ్చిన మామ గురప్ప మామ. నన్ను ఒరే అని పిలిచే ఏకైక వ్యక్తి మా గురప్ప మామ. చివరి రోజు కూడా నన్ను గుర్తుపట్టి బాబు అని చివరిగా పలికిన మా గురప్ప మామ. భద్రాచలం చూడాలనే చివరి కోరిక తీరకనే రాముడిలో కలిసిపోయిన మా గురప్ప మామ. ఇక లేరు, ఇక రారు. నా కన్నీళ్లు నా మాట వినలేదు, ధారాపాతంగా కారిపోయాయి. గురువుగారు సూరమాల స్వామివారు పూలమాలలు పంపారు. చివరి స్నానం అయ్యాక వాటినే చివరి మాలలుగా వేసి తీసుకెళ్లాం ఆ రుద్రభూమికి. ఆ చివరి తంతు 15 నిమిషాల్లోనే పూర్తయిపోయింది. 80 ఏళ్ల జీవితం రెప్పపాటులో కనుమరుగయ్యింది. 100 ఏళ్లకు ఒక కాళహస్తి అనుకుంటే ఈ శ్మశానం అలాంటి కాళహస్తులను ఎన్ని మృంగేసిందో. కానీ ఏమీ తెలియనట్టు అమాయకంగా నిశ్శబ్దంగా ఉంది. అక్కడకు వచ్చిన ప్రతి ఒక్కడూ అనుకుంటాడు, మన డేట్ ఎప్పుడో, మన గుంట ఎక్కడో అని. కట్టకు యువతలకు రాగానే మళ్ళీ మాయ కమ్మేస్తుంది. రాజకీయ చర్చలు జోరుగా సాగిస్తుంటారు. దేహం నగరంలో ఉండాలి, మనస్సు శ్మశానంలో ఉండాలి. ఇదే వైరాగ్యం, ఇదే జ్ఞానం. ఒక రమణ జయంతి నాడు శ్రీరామ మందిరంలో సత్సంగం ఏర్పాటు చేశాను. అప్పుడు మా గురప్ప మామ గురువుగారిని ఓ ప్రశ్న అడిగారు. రమణ భగవాన్లు తాను అవతార పురుషులని ఎక్కడైనా చెప్పి ఉన్నారా అని. చెప్పి ఉండేవాడే కానీ చెప్పడానికి ఆయనకి ఇతరం కనిపించలేదు అని సమాధానమిచ్చారు గురువుగారు. ఈ ఆర్టికల్లో మామా మామా అని రాస్తున్నానే గాని నా జీవితంలో ఒక్కసారి కూడా నేను వారిని మామ అని పిలిచిందే లేదు. వారి ఆరోగ్య దృష్ట్యా నేను పిలవను. నేను మామ అని పిలవగానే సంతోషంతో వారి గుండె ఆగిపోవచ్చు. అసలే అతని హార్ట్ పేషెంట్. కానీ అభిమానంలో ఇద్దరికీ లోటేమీ లేదు. మంచి వ్యక్తిత్వం ఉన్నవారుగా నేను అభిమానించే వారిలో నా గురువు మొదటివారు, మా గురప్ప మామ రెండవవారు. విశిష్టమైన విద్వత్తు కలిగిన వారుగా నేను అభిమానించే వారిలో నా గురువు మొదటివారు, ఇళయరాజా రెండవవారు. జ్ఞానస్వరూపులుగా నేను ఆరాధించే వారిలో నా గురువు మొదటివారు, రమణ భగవాన్ రెండవవారు. రాముని నీడలో, రాముని స్మరణలో, రాముని సేవలో తన జీవితాన్ని చరితార్థం చేసుకున్న ధన్యజీవి మా గురప్ప మామ. అల్లుడు జ్ఞాన శిశువు, మామ రామ శిశువు.